ఇండియాతో మ్యాచ్లో పసికున్న నమీబియాకు సంబంధించి కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. కెప్టెన్ ఎరాస్మస్ బంతిని క్రీజ్ దాటకముందే విసరడంతో అంపైర్ ఆ బాల్ని డెడ్ బాల్గా ప్రకటించాడు. దీనిపై ఎరాస్మస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్లో 4 ఓవర్లలో ఎరాస్మస్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి టీమిండియా జోరుకు అడ్డుకట్ట వేశాడు. అయితే ఎరాస్మస్ తీసిన వికెట్లన్నీ క్రీజ్ దాటకముందు బంతిని విసిరినవే. మొదట డెడ్ బాల్ గా ప్రకటించిన అంపైర్ తర్వాత ఎందుకు ప్రకటించలేదో క్లారిటీ లేదు. అంతేకాదు ఎరాస్మస్ బంతిని ఓసారి నార్మల్ యాక్షన్ లో వేస్తూ మరోసారి చెకింగ్ చేసినట్లుగా వేశాడు. ఇక మ్యాచ్ కు ముందు ఎరాస్మస్ ఐసీసీ తమకు అన్యాయం చేసిందన్నాడు. పేద దేశమైన నమీబియాలోని ఏ స్టేడియంలో కూడా ఫ్లడ్ లైట్లు లేకపోవడంతో వారందరికీ డే లైట్ లోనే ఆడిన అనుభవం ఉంది. కానీ ఇండియాతో మ్యాచ్ కాబట్టే ఫ్లడ్ లైట్ల కింద ఆడాల్సి వచ్చిందన్నారు. ఐసీసీ తమకు కనీసం ఫ్లడ్ లైట్ల కింద మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇక అన్నిటికంటే మరో ముఖ్య విషయం 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ ఇప్పుడు నమీబియా హెడ్ కోచ్.